మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధి నారపల్లిలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఇంజనీరింగ్ విద్యార్థిని నందిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని సనుగుల గ్రామానికి చెందినటువంటి విద్యార్థిని నందిని నారపల్లిలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుకుంటోంది. హాస్టల్ యజమాని సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న మేడిపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అటు మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పిఎస్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. భూ తగాదాల నేపథ్యంలో అన్నోజీగూడ సూర్యానగర్లోని శ్రీనివాస్ అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు శ్రీనివాస్కు భార్య, 2 కుమారులు ఉన్నారు. ఈ సమాచారంతో ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసిన పోలీసులు డెడ్ బాడీని గాంధీ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ ఎక్సైజ్ పిఎస్ పరిధి నారపల్లిలో ఎక్సైజ్ డిటిఎఫ్ పోలీసులు సోదాలు చేశారు. నారపల్లి నందనవనం వద్ద గుట్టు చప్పుడు కాకుండా హ్యాష్ ఆయిల్ అమ్ముతున్నట్టుగా సమాచారంతో డిటిఎఫ్ సిఐ భారత్ భూషణ్ అలాగే తన సిబ్బందితో కలిసి దాడి చేశారు. నిందితుడు వెంకటరమణను అదుపులోకి తీసుకుని 5 లక్షల రూపాయల విలువైనటువంటి 1.04 కేజీల హ్యాష్ ఆయిల్, 2 మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఒరిస్సాలోని పాడేరు నుంచి హైదరాబాద్ శివారు ప్రాంతానికి తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇదివరకే ఓ కేసులో నిందితుడిగా ఉన్న వెంకటరమణ 5 ఏళ్లుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నట్లు డిటిఎఫ్ పోలీసులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసిన ఘట్కేసర్ ఎక్సైజ్ పోలీసులు నిందితుడి వెంకటరమణ రిమాండ్కు తరలించుతూ దర్యాప్తు చేపట్టారు. కూకట్పల్లి సిఎంఆర్ షాపింగ్ మాల్లో చోరీ జరిగింది. షాపింగ్ మాల్లో రింగులు కొనడానికి వచ్చి బంగారు రింగులను జేబులో వేసుకుని రోల్డ్ గోల్డ్ రింగులు పెట్టి సాగర్ అనే వ్యక్తిని పట్టుకున్న మాల్ నిర్వాహకులు కూకట్పల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. కూకట్పల్లితో పాటు పంచగొట్టలోని బంగారు షాపులో దొంగతనం చేసినట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ ఖుల్సుంపురాలో కల్తీ పచ్చళ్ల తయారీ కేంద్రంపై పోలీసులు దాడి చేశారు. భారీగా నిల్వ ఉంచిన కల్తీ పచ్చళ్లను స్వాధీనం చేసుకుని 2 నిందితులను అరెస్ట్ చేశారు. కుల్సుంపుర ఎస్ఐ నరసింహ తన సిబ్బందితో కలిసి జియాగూడ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తుండగా వెంకటేశ్వర నగర్లోని ఓ గోదాములో అనుమానాస్పద కార్యకలాపాలు గుర్తించారు. అక్కడ సోదాలు చేయగా ఎలాంటి ప్రభుత్వ అనుమతులు, అపరిశుభ్రమైన వాతావరణంలో పచ్చళ్లను తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు. నిందితులు కుళ్ళిపోయిన కూరగాయలు, నాణ్యత లేని ముడి పదార్థాలను ఉపయోగిస్తూ పచ్చళ్లను తయారు చేసి స్థానిక దుకాణాలకు తక్కువ ధరలకు విక్రయిస్తున్నట్లు ఆ విచారణలో తేలింది. బ్రేకింగ్లో చూస్తున్నాం. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు దిగారు. వైష్ణవిని హత్య చేసిన నిందితుడు హరిబాబును తమకు అప్పగించాలంటూ కుటుంబ సభ్యులు జాతీయ రహదారిపై నిరసనకు దిగారు. దీంతో కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం కలిగింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని ఆందోళనకారులను సముదాయించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. వైష్ణవిని ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుని వరకట్న వేధింపులకు గురిచేసి చివరికి గొంతు కోసి ఆత్మహత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ హత్య కేసులో నిందితుడు హరిబాబును పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
వైష్ణవికి న్యాయం చేయాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులతో పాటు మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బ్రేకింగ్లో చూస్తున్నాం. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంఘటన. యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు దిగారు. వైష్ణవిని హత్య చేసిన నిందితుడు హరిబాబును తమకు అప్పగించాలంటూ కుటుంబ సభ్యులు జాతీయ రహదారిపై నిరసనకు దిగారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, యాక్చువల్గా ఏం జరుగుతోంది? ప్రస్తుతానికి సద్దుమణిగినట్టేనా? అలాగే ఇంకా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు అలాగే ఉన్నాయా? ట్రాఫిక్ సిచ్యువేషన్ ఏంటి ప్రస్తుతానికి? రమణ, యూట్యూబర్ వైష్ణవి హత్య కేసు స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తుంది. వైష్ణవి కుటుంబ సభ్యులు, బంధువులు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. వైష్ణవిని హత్య చేసిన నిందితుడు హరిబాబును తమకు అప్పగించాలని వారు అయితే డిమాండ్ చేస్తున్నారు. దీంతో కొంతసేపు రహదారి రాకపోకలు అయితే నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులను అయితే సముదాయిస్తున్నారు. పోలీసుల జోక్యంతో ప్రస్తుతం అయితే పరిస్థితి సద్దుమనింది. ఇదిలా ఉండగా ఈ కేసులో నిందితుడు హరిబాబును పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుని వరకట్న వేధింపులకు గురి చేసి చివరికి హత్యకు పాల్పడిన ఆరోపణలు అయితే ఉన్నాయి. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ఫేమస్ అయిన ఈ జంట జీవితం ఇలా విషాదంగా మారడం స్థానికంగా అయితే చర్చగా మారింది. వైష్ణవికి న్యాయం చేయాలని, నిందితుని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులతో పాటు మహిళా సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. రమణ. ఓకే, థ్యాంక్ యూ జిమ్. పురుగులు పట్టిన బీర్ తాగితే ప్రాణం పోతుందా? ఏం కాదులే, ఇంకోటి ఇస్తాం అంటూ ఓ పబ్ నిర్వాహకుడు వినియోగదారుడు కుటుంబ సభ్యులను దబాయించిన ఘటన జూబ్లీహిల్స్లో చోటు చేసుకుంది. యూసఫ్ గూడాకు చెందిన ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులతో పాటు మిత్రులను తీసుకుని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 1లోని జైతుమ్ పబ్కు వెళ్ళాడు. తనకు నచ్చిన ఆహారంతో పాటు బీర్ను ఆర్డర్ చేశారు. సగం తాగిన తర్వాత అందులో పురుగులున్న విషయాన్ని గుర్తించిన వ్యక్తి పబ్ నిర్వాహకులను పిలిచి చూపించగా బీరు మార్చిస్తామని చెప్పారు. ఇంత నిర్లక్ష్యంగా ఎలా చెప్తారని, పురుగులు పడ్డ ఆహారం తీసుకుంటే ఆరోగ్యాలు పాడవుతాయి కదా అని ప్రశ్నిస్తే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, కావాలంటే వేరే బీర్ ఇస్తామని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో పాటు అక్కడే ఉన్న సిబ్బందితో కలిసి వీరిని బయటికి తరిమేశారు. वीडियो मत बनाइए सर, प्लीज़ सर आप मैं रिक्वेस्ट कर रहा हूँ सर, आपका वीडियो मत बनाइए सर, प्लीज़ सर आप मैं रिक्वेस्ट कर रहा हूँ सर, आपका గ్యాస్ ఏజెన్సీల ధనదాహానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సైదాబాద్ సింగరేణి కాలనీ బస్తీలో పేదలు బుక్ చేసుకున్న వారి సిలిండర్లను అక్రమంగా బ్లాక్ మార్కెట్లకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులకు దొరకకుండా ఓటీపీ మోసానికి పాల్పడుతున్నారు. బుక్ చేసుకున్న వారికి ఏజెన్సీ ఉద్యోగి డెలివరీ బాయ్ ఫోన్ చేసి మీ ఇంటికి సిలిండర్ తీసుకొస్తున్నామని ఓటీపీ చెప్పాలని కోరుతున్నాడు. ఎంతకీ గ్యాస్ ఇంటికి రాకపోవడంతో ఓటీపీ చెప్పిన వినియోగదారులు ఏజెన్సీ వద్దకు వెళ్ళి లబోదిబోమంటున్నారు. ఓటీపీ అడిగిన ఏజెన్సీ నిర్వాహకులే మిమ్మల్ని ఓటీపీ ఎవడు చెప్పమన్నాడంటూ వినియోగదారులపై ఎదురుదాడికి దిగుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ దందాపై చర్యలు తీసుకోవాలని బాధిత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని వినాయకపురం గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పొగాకు కోతలకు వెళ్లిన కూలీలతో తిరిగి వస్తున్న వ్యాన్ ఎదురుగా వస్తున్న ఓ ట్రాక్టర్ ఎదురెదురుగా బలంగా ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో 3 క్యాబిన్లో ఇరుక్కుపోయారు. 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
మండలంలోని మామిళ్లవారిగూడెం నుంచి వినాయకపురం వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వ్యాన్లో ఇరుక్కుపోయిన వారిని స్థానికులు జేసీబీ సహాయంతో బయటకు తీశారు. క్షతగాత్రులను అంబులెన్స్లో అసురావుపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 3 పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఇద్దరిని ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండల కేంద్రంలో శ్రీ నూకాంబిక అమ్మవారి జాతర వైభవంగా నిర్వహించారు. బర్మా కాంతిశీకుల కుటుంబాల ఇలవేల్పు శ్రీ నూకాంబిక అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. 9 రోజుల నుంచి అమ్మవారి దీక్షలో ఉన్న భక్తులు ఈరోజు నాలుక చెంపలపై శూలాలు గుచ్చుకున్నారు. అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహాలతో శోభయాత్ర నిర్వహించారు. అమ్మవారి ఆలయం వద్ద వందలాది మంది భక్తులు దీక్షలు విరమించి అగ్నిగుండ ప్రవేశం చేశారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ చెప్పారు. ఉపవాస దీక్షల అనంతరం నాలుక చెంపలపై శూలాలు గుచ్చుకోవడం వారి దీక్షకు నిదర్శనం అన్నారు. వారికి అమ్మవారి సన్నిధిలో అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తున్నామని తెలిపారు. మీరు చూస్తా ఉన్నారు ఆ తల్లి మహిమ చూడండి. ఆ శూలాలు గుచ్చుకొని కూడా వాళ్ళకి ఏం తెలుస్తలేదంటే ఆ తల్లి యొక్క మహత్యం మీరు చూసి మీరందరూ కూడా ఆ దేవాది దేవు ఆ తల్లి ఆశీస్సులు పొందుకొని ఇక్కడ ఉన్న యావత్ రామగుండంలో వచ్చి వెలిసిందంటే మన జీవితమే ధన్యమైనట్టు నేను భావిస్తా ఉన్నా. ఈ రోజు మీ అందరూ కూడా ఆ తల్లిని దర్శించుకొని ఇక్కడ అగ్ని ప్రవేశం ఉంటదంట, అగ్ని మీద నడుస్తా ఉంటారు. ఇక్కడ మీరు చూస్తున్నారు వీళ్ళకి శూలాలు గుచ్చుకున్నప్పుడు కూడా ఏం తెలుస్తలేదు. ఆ తల్లి మహిమ, ఆ తల్లి వాళ్ళ మీద ఉండి ఇవన్నీ మీరు చూస్తా ఉన్నారు. వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికి వీళ్ళు చేసే ఇవన్నిటికీ మీరు చూస్తున్నారు ఇక్కడ నిదర్శనం. ఆ తల్లి మన ఊరిని మన ఊరి ప్రజలని చల్లగా కాపాడి చల్లగా ఉంచాలని కోరుతూ ఇక్కడ ఉన్న ప్రతి చిన్నారి బిడ్డ, ఆ అక్క చెల్లి అన్న తమ్ముడు అందరి కుటుంబాలలో సుఖశాంతుల తల్లే శాంతంగా హ్యాపీగా ఎట్లయితే అక్కడ ఉండి అందరు చూస్తా ఉన్నదో. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పంచాంగ శ్రవణంతో పండితుల నుంచి ఈ ఏడాది ఫలితాలను వాళ్ళంతా విన్నారు. రైతులు బాగున్నప్పుడే రాష్ట్రం సుఖశాంతులతో ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రైతును రాజుగా చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. రుణమాఫీ చేసి రైతుల్ని రుణ విముక్తులు చేశామన్నారు. ఈ నెల 22 నుంచి మళ్ళీ రైతు భరోసా ప్రారంభం అవుతుందని తెలిపారు. నుండి 5127వ సంవత్సరంగా, ప్రభవాది 60 సంవత్సరములలో 40వ సంవత్సరంగా పరాభవ అనేటువంటి నామముతో మన ముందుకొచ్చినటువంటి సంవత్సరమే పరాభవ నామ సంవత్సరం. పేరు వినగానే అందరూ గడగడలాడిపోతున్నారు. చాలామంది ఏదో 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 అనుకుంటున్నారు. ఏమీ భయపడాల్సినటువంటి పని లేదు. అధర్మాత్ములకు పరాభవం, ధర్మాత్ములకు ప్రాభవం పరాభవ నామ సంవత్సరం. ధర్మంలో ఉంటూ ధర్మంగా జీవిస్తూ ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉండేటువంటి సత్పురుషులకు ఈ సంవత్సరం, ఈ నూతన సంవత్సరం రైతునామ సంవత్సరం. తెలుగు సంవత్సరం ఉగాది పండగ ప్రధానంగా వ్యవసాయదారులకు, వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులకు, రైతు కూలీలకు ఇది ఒక గొప్ప పండగ. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి రైతును రాజును చేయాలన్న లక్ష్యంతోనే మా ప్రభుత్వం ప్రధానంగా ముందుకు వెళ్తుంది. మా ప్రభుత్వం బాధ్యత చేపట్టిన తర్వాత సంక్షోభంలో ఉన్న వ్యవసాయాన్ని, రైతులు పండించిన పంటను కొనుగోలు చేయడానికి ప్రభుత్వాలు ముందుకు రాని సందర్భంలో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వడమే కాదు, వారు పండించిన పంటకు బోనస్ కూడా ఇచ్చి ఈనాడు దేశంలోనే మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రకటనలో అతి తక్కువ రుణభారం ఉన్న రైతులు తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్నదని ప్రకటించడం తెలంగాణకు గర్వకారణం. రైతు బాగున్నప్పుడే మన పంట పొలాలలో
పాడి పంటలు పండినప్పుడే రాష్ట్రం సుఖశాంతులతో ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర జనాభా దాదాపుగా 70% వ్యవసాయ ఆధారిత కుటుంబాలే. ఈరోజు పరిశ్రమలు ఎన్నొచ్చినా, ఐటీ ఎంతగా రానిచ్చినా మన ప్రధాన జీవనాధారం వ్యవసాయం. రాష్ట్ర ప్రభుత్వం 25,35,000 మంది రైతు కుటుంబాలకు 20,616 కోట్ల రూపాయలు 2 లక్షల వరకు రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేసి ఆత్మగౌరవంతో బ్రతకడానికి ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తీవ్రమైన కృషి. అటు గాంధీ భవన్లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు పరాభవ ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలకు అన్ని రంగాల్లో మేలు జరగాలని, ప్రజలు సుఖశాంతులతో ఉండేలా భగవంతుడు ఆశీస్సులు ఉండాలని మహేష్ గౌడ్ కోరారు. 2 ఏళ్ల క్రితం రాష్ట్రంలో ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చినందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పీసీసీ చీఫ్ అన్నారు. ప్రభుత్వం అందిస్తోన్న అభివృద్ధి సంక్షేమ ఫలాలు అర్హులైనటువంటి ప్రజలందరికీ అందే విధంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గాంధీ భవన్లో జరుపుకున్నటువంటి శుభవేళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, సోదర సోదరులందరికీ కూడా పరాభవ ఉగాది శుభాకాంక్షలు. ఈ పరాభవ నామ సంవత్సరం తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈ సంవత్సరంలో మేలు జరగాలి, అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలి, కుటుంబం పిల్లలందరితో సుఖ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుతా ఉన్నాను. పరాభవ సంవత్సరం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మనం పరాభవం చెందకుండా, ఇతరుల్ని పరాభవం పెట్టకుండా జాగ్రత్తగా ఉండాల్సిందిగా మీ అందరిని నేను కోరుతా ఉన్నాను. అటు ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా ఉగాది పచ్చడిని ముఖ్యమంత్రి, మంత్రులు, నేతలు స్వీకరించారు. అనంతరం మాడుగుల నాగఫణి శర్మ పంచాంగ శ్రవణం నిర్వహించారు. రాష్ట్రాభివృద్ధి స్థిరంగా ఉండేలా అద్భుత సంకేతాలు అందుతున్నాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ముందుకు సాగుతాయని తెలిపారు. ఉగాది పండుగ సందర్భంగా శుభాకాంక్షలు. పరాభవ నామ సంవత్సరం అన్ని విధాలా బాగుంటుందని, ఇది వాస్తవం కావాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 2 రాష్ట్రాల్లో ఉండే తెలుగు ప్రజలకి, ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనేది తెలుగువారి తొలి పండుగ. ఇప్పటి నుంచి పండుగలన్నీ ప్రారంభమవుతాయి. తెలుగు వారికి నూతన సంవత్సరం మొదలయ్యేది నేడే. ఉగాది పచ్చడి మన జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. ఉగాది పచ్చడిలో ఇప్పుడే అందరూ సేవించాం, అది మన ఆచారం. ఇందులో చూసి తీపు, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే రుచులు ఉన్నట్లే మన జీవితాల్లో కూడా కష్ట సుఖాలుంటాయి. కొంతమంది అటు తాడేపల్లిలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ వేడుకల్లో వైసీపీ అధినేత జగన్ దంపతులు పాల్గొన్నారు. పిడపర్తి భాస్కర సుబ్రహ్మణ్యేశ్వర శాస్త్రి పంచాంగ శ్రవణం వినిపించారు. భగవంతుడి పట్ల భక్తిభావంతో ఉండేవారికి పరాభవనామ సంవత్సరం విజయాన్ని అందిస్తుందన్నారు. ఈ సంవత్సరం అందరికీ శుభాన్నిస్తుందని, కొందరికే పరాభవం మిగులుతుందని చెప్పారు. ఉగాది వేడుకల్లో వైఎస్ జగన్ దంపతులతో పాటు వైసీపీ నేతలంతా పాల్గొన్నారు. తెలుగు ప్రజలకు జగన్ దంపతులు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలే కాక రాష్ట్రంలో మిగిలిన చోట్ల ఉన్న కూడా నాయకులు, కార్యకర్తలే కాక రాష్ట్ర ప్రజలందరికీ కూడా, తెలుగు వారందరికీ కూడా ఎక్కడున్నా కూడా ఈ ఉగాది సందర్భంగా అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను.